యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. కొత్త యూనియన్ లీడర్ వసుంధరా గారికి శాలువ కప్పి దండ వేసి బొకే ఇచ్చి సన్మానం చేయాల్సిందిగా చైర్మన్ వైఫ్ని కోరుతున్నాను. క్షమించాలి. ఈ సన్మానం మా ఆయన చేతుల మీదుగా జరగాలని నేను కోరుకుంటున్నాను. వేదికపైకి వచ్చి వసుంధరా గారిని సన్మానించాల్సిందిగా వారి భర్త అభిరామ్ గారిని కోరుతున్నాను. వెళ్ళన్నా వెళ్ళన్నా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. అందరినీ ఉద్దేశించి కొత్త యూనియన్ లీడర్ని తొలి ప్రసంగం చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్లీజ్ మేడం. అందరికీ నమస్కారం. నన్ను గెలిపించిన మీ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అలాగే ప్రతి స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడు తప్పకుండా ఉంటాడు. నా ఈ విజయం వెనుక ఉన్నది నా భర్త శ్రీ అభిరామ్ గారు అని సగర్వంగా చెప్తున్నాను. కొందరు అది తెలియక మాట్లాడారు. నువ్వు ఎవరు? నీ వెనక ఎవరున్నారు? నీ ధైర్యం ఏంటి? నీ సపోర్ట్ ఏంటి అని. ఆ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానం, నా భర్త అభిరామ్ గారు. నేనెవరు అన్నదానికి నా కేర్ ఆఫ్ ఆయనే. నా బలం, నా ధైర్యం ఆయనే. ఆయన సపోర్ట్ లేకపోతే నేను ఇలా మీ ముందుకు వచ్చుండేదాన్నే కాదు. అలాగే నా మరిది, నా చెల్లెలు, గర్వంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా మరిది రవి, నా చెల్లెలు పద్మ,
నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. నా వెన్నంటే ఉన్నారు. ఆయనకు రవి తోడబుట్టిన తమ్ముడైతే నాకు పద్మ రక్తం పంచుకున్న చెల్లెలు. పరాయి వారిగా పరిచయమయ్యి సొంత వారి కంటే ఎక్కువయ్యారు. మనల్ని అవమానించడానికి తనిదంతా మాట్లాడుతోంది. అది నాకు అర్థమవుతుంది, కానీ తనే గెలిచిందిగా, ఇప్పుడు భరించక తప్పదు. ఇకపోతే మీరందరూ నన్ను క్షమించాలి. నేను మిమ్మల్ని మోసం చేశాను. ఇది నాకు నిజాయితీగా వచ్చిన గెలుపు కాదు. నిజానికి నేను గాయపడలేదు. నా ఒంటిపై ఉన్న గాయాలు అబద్ధం. నా ప్రత్యర్థికి మీ అందరితో పరిచయం ఉంది. అంగబలం, ఆర్థిక బలం ఉన్నాయి. తను మీకు డబ్బులిచ్చాడు, మందు పోశాడు, భోజనం కూడా పెట్టాడు. నేను అవేమీ చేయలేకపోయాను. కేవలం మీలోని మంచితనాన్ని, మానవత్వాన్ని వాడుకోవాలనుకున్నాను. సాటి మనుషులుగా మీరు నా మీద సానుభూతితో స్పందిస్తారని నేను గాయపడినట్టు నాటకమాడాను. ఇది నేను ఎన్నికల్లో గెలవడం కోసం కాదు, మీ మనసులు గెలవటం కోసం చేసింది. ఈ ఎన్నికల్లో గెలిచింది నేను కాదు, మీరు. నా ప్రత్యర్థి మీకు పెట్టిన ప్రలోభాలను దాటుకుని మానవత్వం చాటుకున్నారు. అలాంటి మిమ్మల్ని మోసం చేయటం నాకిష్టం లేదు. ఈ గెలుపుని నేను వదులుకుంటున్నాను. ఇప్పుడే రాజీనామా చేస్తున్నాను. మళ్ళీ ఎన్నికలు పెట్టి లీడర్ని ఎన్నుకోమని మనవి చేస్తున్నాను. అయ్యో వద్దమ్మా, మీరు రాజీనామా చేయొద్దు. మీరే మా లీడరు. మీరు మమ్మల్ని మోసం చేయలేదమ్మా, మీరే మా కళ్ళు తెరిపించారు. మాకు మంచి జరగాలంటే మీరే లీడర్గా ఉండాలమ్మా. అవునమ్మా,
మళ్ళీ ఎన్నికలొద్దు. కావాలంటే ఇప్పుడే మీ తరపున మేమందరం చేతులు ఎత్తుతాం. ఎత్తండ్రా. యూనియన్ లీడర్ వసుంధర, జిందాబాద్ 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 జిందాబాద్ వసుంధర, జిందాబాద్. వసుంధర, జిందాబాద్. వసుంధర, జిందాబాద్. వసుంధర, జిందాబాద్. వసుంధర, జిందాబాద్. వసుంధర, జిందాబాద్ వసుంధర, జిందాబాద్. వసుంధర, జిందాబాద్. యూనియన్ లీడర్ వసుంధర, జిందాబాద్ ఈడియట్, నీకు చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? ఓడిపోయింది నువ్వు కాదు, మేము. మమ్మల్ని ఇంతలా డిసప్పాయింట్ చేస్తావా? సారీ సార్, లాస్ట్ మినిట్లో అలా చేస్తుంది అనుకోలేదు సార్. తనని తక్కువ అంచనా వేయద్దని మేము చెప్పాం కదా. యూజ్లెస్ ఫెలో. నువ్వు లీడర్గా కాదు, వర్కర్గా కూడా పనికిరావు. నీ వల్ల మేము ఇన్సల్ట్ అయ్యాం. ఈ ఒక్కసారికి క్షమించండి మేడం. ఒక్కసారేంట్రా, ఇంకో 2 years వరకు తనే యూనియన్ లీడర్. అప్పటి వరకు ఈ ఫ్యాక్టరీలో మేము నువ్వు ఉంటామో లేదో తెలీదు. నిన్ను నమ్మి మా టైం వేస్ట్, మనీ, ఎనర్జీ అన్ని వేస్ట్. గెట్ అవుట్. ఎందుకు అంతలా తిడుతున్నారు? ఎందుకేంటన్నయ్య, ఈ 2 years ఆవిడ మనల్ని బతకనిస్తుందా? వర్కర్స్ని గ్రిప్లో పెట్టుకుని మనల్ని సాధిస్తుంది, ఫ్యాక్టరీని నష్టాల్లోకి నెట్టేస్తుంది. వసు అలాంటిది కాదురా. ఫ్యాక్టరీ మూసేస్తే వర్కర్సే కదా ఇబ్బంది పడతారు. తను వర్కర్ క్షేమం కోసమే లీడర్ అయింది తప్ప మనపై కక్ష సాధించడానికి కాదురా. ఇలాగే ఆవిడకి గుడ్ కాండక్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఎలక్షన్స్ లో ఏం చేసింది? చీట్ చేసి గెలిచింది. మనం చేసింది మాత్రం ఏంటి హారిక? వర్కర్స్ని యూనియన్ లీడర్ ద్వారా ప్రలోభం పెట్టి, వాళ్లకు బిర్యానీ పెట్టి, మందు పోసి, బెదిరించి, డబ్బులు పంచి ఓట్లు అడగలేదా? దాన్నేమంటారు? ఓ విన్నావా అఖిల్? మీ అన్నయ్య ఏమంటున్నాడు? ఇంకేంటి బావు గారు, ఒక పని చేయండి, ఫ్యాక్టరీని ఆవిడికి రాసిచ్చేద్దాం. మేం కూడా మా వాట రాసిచ్చేస్తాం. ఇంటికి వెళ్ళి చెక్క భజన చేసుకుందాం. మనకెందుకు ఈ ఫ్యాక్టరీలు, ఎలక్షన్లు? ఇలాంటి వాళ్ళు పక్కనుంటే మనం బిజినెస్ చేయలేం అఖిల్. వారం 10 రోజుల్లో రోడ్డు మీదకి వచ్చేస్తాం. అదే గాని జరిగితే నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. అరే హారిక, హారిక, ఏంటన్నయ్య నువ్వు? తను హర్ట్ అయింది. ఇప్పుడు నేనేం చేశానురా? మనం చీట్ చేసినట్టే వసు కూడా చీట్ చేసింది. కానీ ఆ విషయం అందరి ముందు చెప్పింది. అందరూ తనే లీడర్గా ఉండాలన్నారు. అది చెప్పడం తప్ప? ఆవిడ లీడర్గా ఉండడం మనకే ముప్పన్నయ్య, అది తెలుసుకో ముందు. ఏంటో వీళ్ళు వీళ్ళ భయాలు నాకేం అర్థం కావట్లేదు. అందరం కలిసి బాగా కష్టపడి ఫ్యాక్టరీల్ని లాభాల్లో నడిపిద్దాం. ఆ లాభాలని అందరం పంచుకుందాం. ముందు ఈ స్వీట్స్ తీసుకోండి. ఆ పాత లీడర్ పోసిన మందుకి, పెట్టిన బిర్యానీకి, ఇచ్చిన డబ్బులకి కకృతి పడి మా జీవితాన్ని నాశనం చేసుకోపోయామమ్మా. మీరు దేవతలా వచ్చి మమ్మల్ని కాపాడారు.
ఇన్నాళ్ళు వాడి వల్ల బాగుపడింది ఏమీ లేదమ్మా. మీ వల్లైనా మా జీవితాలు మారాలి. నువ్వు చెప్పినట్టు ఈ కార్మిక బతుకులు మాతోనే పోవాలమ్మా. మా పిల్లలు బాగా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలా. మీరెలా చెప్తే అలా వింటామమ్మా. మీ వెంటే మేముంటామమ్మా. కంగ్రాచులేషన్స్ వసుంధరా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అందరూ వెళ్ళిపోయారన్నా, మనం మాత్రమే ఉన్నాం. ఇప్పుడైనా వెళ్ళి వదినికి కంగ్రాట్స్ చెప్పండి అన్నయ్య. వెళ్ళండి బావగారు, అక్కకి కంగ్రాట్స్ చెప్పి స్వీట్ తినిపించండి. ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుందమ్మా. ఇందాక వదినికి దండ వేసి షాలో కప్పి బుకే ఇచ్చారు కదన్నా. అవి ఫ్యాక్టరీ వాళ్ళు ఇచ్చినవి. నేను కూడా తనకి ఏదో ఒకటి ఇవ్వాలి కదా. ఇప్పటికిప్పుడు ఏం దొరుకుతుంది బావగారు? బయటకు వెళ్ళి తీసుకురావాలంటే టైం పడుతుంది. వెళ్ళండి. అది కాదు పద్మ. వెళ్ళండి అన్నయ్య, వెళ్ళండి. కంగ్రాచులేషన్స్ అండి. నోరు తెరవండి. అదేంటి, కంగ్రాట్స్ చెప్పాల్సింది నేను, స్వీట్ పెట్టాల్సింది నేను కదా. మీరు చెబితే ఒకటి, నేను చెబితే ఒకటా? మీరు నేను ఒకటే. నోరు తెరవండి. నేను మీకేం సపోర్ట్ చేశానని స్టేజ్ మీద నన్ను అంతలా పొగిడేశారు. నేను వద్దన్నా మీరే మొండిగా ముందుకెళ్ళారు, మొండిగా పోరాడారు. పోరాడి గెలి ఏముంది? మీరు నాకు ఇవ్వగలిగిందే ఉంది. నిజంగా నా దగ్గర ఏం లేదు వసు గారు. మీరు అబద్ధం చెప్తున్నారు. ప్రామిస్. నేను మీకోసం ఏం తీసుకురాలేదు. మీరు తీసుకురాని అవసరం లేదు. అవి ఎప్పుడూ మీ వెంటే ఉంటాయి. ఏంటవి? మీ 2 చేతులు. చేతులా? వాటిని చాచండి. ఎందుకు? చాచండి చెప్తాను. మనసున చోటడిగిందే సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠాలే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా
అచ్చ తెలుగు వాడుతున్నానని అనుకోకండి. మీ ఆలింగనాన్ని మించిన అభినందన నాకేముంటుందండి? మీ కౌగిలే కోహినూరు వజ్రం నాకు.